హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కొంచెం ఎర్లీగా అయితే మాత్రం బర్రెల దగ్గరికి వచ్చాము. కొంచెం చీకటిగానే ఉంది, అదిగాక మసుకేస్తుంది రోజు అంతా. అందుకని చెప్పేసరికి కొంచెం ఏంటంటే మసగ్గా కూడా ఉంది వీడియో అయితే మాత్రం. ఇంకా బర్రెల దగ్గర లైట్ అయితే పోయింది. లైట్ వేసినా కానీ ఏంటంటే అంత వీడియో అయితే క్లారిటీగా అయితే రావట్లేదు. దానివల్ల ఏంటంటే కొంచెం అయితే మాత్రం డిమ్గా అయితే ఉంది వీడియో అయితే మాత్రం. అందువల్ల నిన్నైతే మాత్రం కామెంట్స్ వచ్చాయి. నేను యాక్చువల్గా అయితే మాత్రం నేను ఉదయం ఏంటంటే బర్రెలకి ఈపు కడిగేటప్పుడు గెడ్డేసి రుద్దేసి కడిగాను. నేను వీడియో ఆన్ చేశానని చెప్పేసి నేను వీడియో ఆన్ చేసి పక్కకు వచ్చేటప్పుడు ఏంటంటే నా చెయ్యి టచ్ అయ్యి వీడియో అయితే ఆఫ్ అయిపోయింది. నేనైతే మాత్రం అది వీడియో తీసేటప్పుడు అయితే మాత్రం ఇంకా ఆ వీడియో అయితే రాలేదు. అందువల్ల ఆ మిస్టేక్ జరిగింది, అంతేగాని ఇంకేం లేదు. ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్నైతే ఇంకొకరు కామెంట్ చేశారు, అక్క రియల్ వాయిస్ ఇవ్వచ్చు కదా, నో నీడెడ్ వాయిస్ అని. అంటే మనం వీడియో తీసేటప్పుడు వచ్చే వాయిసే ఇవ్వచ్చు కదా, మళ్ళీ సపరేట్గా వాయిస్ ఇవ్వకుండా అని. ఏంటంటే నాకు వీడియో తీయడానికి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలాగే ఉన్న వాయిస్ ఓవర్ని పెట్టడానికి నాకేం ఇబ్బంది లేదు. ఇంకా అసలు దాని గురించి అయితే మాత్రం ఈరోజు అయితే మాత్రం టాపిక్గా చెప్దామని అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ అయితే మాత్రం అదే. ఏంటంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఉన్నారు అనుకోండి, మనం ఏదైనా చేస్తుంటే మనం మాట్లాడుకుంది కొంచెం దగ్గర నుంచి వీడియో పెట్టి తీస్తాం కాబట్టి ఓన్ వాయిస్ ఓవర్ అయితే మాత్రం వస్తుంది. నాకు ఏంటంటే నేను కొంచెం కెమెరా అనేది దూరంగా పెట్టి వీడియో తీయడం వల్ల ఏంటంటే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే కెమెరా దగ్గరికి అంటే మైక్ ఏం వాడకపోవడం వల్ల ఏంటంటే వాయిస్ ఓవర్ అనేది వినిపించదు. ఏంటంటే మనం ఇంకా వాయిస్ ఓవర్ కానీ ఇవ్వకపోయామనుకో తర్వాత గట్టిగా వీడియో అయితే మాత్రం అప్లోడ్ అయితే ఎవరు చూడరు కదా. అందుకని చెప్పేసి అయితే మాత్రం నేను మళ్ళీ సపరేట్గా ఏంటంటే ఇలా టాపిక్ అని చెప్పేసి నేనైతే మాత్రం మళ్ళీ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా వాయిస్ ఓవర్ కానీ మళ్ళీ ఇవ్వకుండా ఉంటే మాత్రం వీడియోలు అయితే ఇంకేం ఉండదు. అంటే వీడియో తీసేవాళ్ళు సపరేట్గా ఎవరన్నా కానీ ఉంటే మాత్రం మనం ఏంటంటే వీడియో ఉన్న వాయిస్ అయినా బాగానే ఉంటుంది. ఆ ఉన్న వాయిస్ ఉందనుకోండి, నేను మళ్ళీ సపరేట్గా వీడియోని ఎడిట్ చేసుకొని మళ్ళీ నేను దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి దాన్ని అప్లోడ్ చేసుకొని ఇది కష్టం అంతా చాలా కష్టం నాకు కూడా తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే నాకు ఆ చాయిస్ లేక నేను సపరేట్గా మళ్ళీ మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అప్లోడ్ చేస్తున్నాను. ముందు చూద్దాము, ఇంకేమన్నా కానీ ఆప్షన్స్ అలా ఏదన్నా కానీ వస్తే మాత్రం అలాగే అప్లోడ్ చేస్తాను. ఏంటంటే అలా చేయడం వల్ల నాకు కూడా చాలా అలువుగా ఉంటుంది వీడియోస్ అయితే మాత్రం. అలాగాని అనుకోండి రోజుకు 2 వీడియోస్ అలా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మాత్రం నాకు అనేది అప్లోడ్ చేసి నేను పని చేసుకొని ఇంట్లో అదంతా బర్రెల దగ్గర చేసుకొని మళ్ళీ నేను వీడియో ఎడిట్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకైతే చాలా టైం పడుతుంది. ఆ టైం అంతా కూడా నాకైతే మాత్రం సేవ్ అవుతుంది. చూస్తాను ముందు రోజుల్లో మాత్రం అలాగే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అంటే కొన్ని వీడియోస్ కూడా ఇచ్చున్నాను అలాగే. కాకపోతే ఏంటంటే అప్పుడు సపరేట్గా ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే అలా అయితే మాత్రం ఇచ్చున్నాను. ఇంకా నేనైతే అదైతే చెప్దామని దాని గురించి అయితే చెప్పేశాను. ఇంకైతే మామి అయితే నిన్నైతే దొడ్లోంచి గింజలు తీసుకొచ్చాడు కోళ్ళకి అని చెప్పేసి. అవి అయితే మాత్రం పైన పెట్టేసి రేకుల దగ్గర మళ్ళీ వేసేద్దామని చెప్పి తీశాను. అయ్యేకు అందుకని చెప్పేసి అయితే కోళ్ళు అయితే అక్కడైతే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం తొందరగానే వచ్చేస్తే డకార్కి అయితే మాత్రం పేడ వేసేస్తాను. అంతలేకైతే మాత్రం మామి వచ్చి అంతలేక మా హస్బెండ్ కూడా వచ్చారు. మామి అయితే నేను డకార్ ఎత్తుకుపోతానులే అంటే అంతలేకే ఏంటంటే డకార్ కొంచెం పేడ ఎక్కువ వేసాను ఈ డకార్కి అయితే. ఇంకా అంతలేకైతే మాత్రం ఎత్తుకోలేరు అని చెప్పేసి ఎత్తబోయేసరికి అంతలేకే మా వారైతే వచ్చేస్తే ఇంక సరే నేను ఎత్తుకెళ్తానని చెప్పేసరికి ఇంక అందుకని డకార్ అయితే ఎత్తలేదు. ఇంకో డకార్ ఉంటుంది కదా, దానికి ఏంటంటే ఇది పెద్ద డకారా. 2 బర్రెల దగ్గర పేడ అయితే మాత్రం ఈ డకార్కి వేస్తాం. లోపల బర్రె ఉంటుంది కదా, ఆ బర్రె పేడచ్చం అయితే మాత్రం చిన్న డకారు ఉంటే దానికైతే వేస్తాము. అందువల్ల ఏంటంటే చిన్న డకారు ఎత్తుకోవచ్చు అని చెప్పేసి అయితే మాత్రం ఇంకా రాగానే కాసేపు అయితే ఏంటంటే ముచ్చట్లేశారు. అది ఏంటంటే వెదర్ ఈరోజు చాలా చల్లగా ఉంది, వర్షం పడేటట్టుంది. వర్షం పడుతుందా లేదా అని కొంతసేపు అయితే మాట్లాడుతా నిల్చో ఉన్నారు. ఇంకా అయితే నార్లు పోసే సీజన్ అయితే వచ్చేసింది. ఏంటంటే నార్లు పోసే సీజన్ వచ్చిందంటే ముందైతే ఇంకా సేద్యాలు చేస్తూ ఉంటారు. వాన పడింది అనుకోని సేద్యం జరుగుతూనే ఉంటుంది. ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా మనం జీలగలు జనుములు అవి ఉంటాయి కదా, అవి అయితే జల్లుకొని ఇంకా సేద్యాలు అయ్యి కొంచెం ఇప్పటి నుంచి ఏంటంటే కొంచెం అలర్ట్గా ఉండాలి మనం అయితే. ఇంకా
అదిగో ఇదిగో అనేసరికి ఒక 20 డేస్కి అలా అయితే మాత్రం నారైతే పోస్తారు. నారు పోసి ఇంకా గెనాలు గడ్డి, గెనాలకు మందు కొట్టుకునే వాళ్ళు మందు కొట్టుకొని ఇంకా అది ఇదని చిన్నగా అది కొంచెం ఇది కొంచెం చూసుకునేసరికి అదిగో ఇదిగో అనేసరికి నాట్లు అయితే వచ్చేస్తాయి. ఇంకైతే మాత్రం ఇప్పుడు ఏంటంటే వాన బట్టి సేద్యాలు అయితే కొంచెం అయితే చూసుకొని చేసుకుంటా ఉండాలి. పేడ అయితే డకార్కి వేసేది అయితే అయిపోయింది. ఇంకైతే మాత్రం మామికి అయితే డకార్ ఎత్తేస్తే మామి ఎత్తుకెళ్ళాడు. ఇంకా అయితే బర్రెల దగ్గర అయితే కొంచెం అయితే గడ్డిగా అదంతా ఉంది, అదంతా చిమ్ముదాం అనుకుంటున్నాను. కొంచెం ఏంటంటే అక్కడక్కడ పేడ దింగులుతుంది కదా, ఇంకా దానివల్ల ఏంటంటే అంతా కొంచెం అదంతా చిమ్మేసాం అనుకోండి, మళ్ళీ ఒక డకార్ అయితే మాత్రం వస్తుంది గడ్డేదంతా. సరే అని చెప్పేసి చీపురు అయితే తెచ్చేసి చిమ్మేద్దామని చీపురు తీసుకొని వచ్చేసాను. ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే అసలు వాయిస్ ఓవర్ ఏం చెప్పాలో కూడా ఏం అర్థం కాదు. ఒక్కొక్కసారి దాని గురించి అయితే ఆలోచించి తలనొప్పి వచ్చేంత స్టేజ్ కూడా వస్తుంది. ఇంకా ఫస్ట్లో అయితే మాత్రం అసలు ఏం చెప్పాను ఏమో అన్నట్లు అనిపించింది. ఫస్ట్ వీడియోస్ కానీ ఆన్ చేసి చూస్తే ఏంది నేనైనా ఇలా చెప్పాను అనిపించింది. ఒక్కొక్కసారి అయితే మాత్రం ఏంటంటే మనం వీడియో తీసుకునేటప్పుడు కానీ వాయిస్ ఓవర్ అనుకోండి, అప్పుడు పని చేసేదాన్ని బట్టి ఏంటంటే మనకు కూడా వాయిస్ ఓవర్ ఏంటంటే అది చెప్పాలి ఇది చెప్పాలి అన్నట్టు అనిపించింది. కాకపోతే మంచిగా వీడియో తీసాను దానికైతే ఒకరు ఉండాలి. మనది ఏంటంటే మనం పని చేసేటప్పుడు అంటే కొంచెం హడావిడి అవుతుంది. ఒక్కో రోజు అయితే మాత్రం హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ అప్పుడు అనుకోండి కొంచెం నిదానంగానే ఉంటాం, అంత తొందరగా అనిపించదు. పని చేయాలి పరిగెత్తాలి అని ఉండదు. మిగిలిన పిల్లలు వర్కింగ్ డేస్ స్కూల్స్ ఉండే రోజు అయితే మాత్రం పరుగులే. ఒక్కొక్క రోజు అయితే అసలు ఏందో కూడా అర్థం కాదు. అప్పుడేనండి కొంచెం అయితే వీడియో తగ్గించి పెడతాను. ఒక్కొక్కసారి అయితే మాత్రం ఒక్కొక్కసారి ఏంటంటే అలా జరుగుతూ ఉంటుంది. చూద్దాం ముందు అయితే మాత్రం ఏంటంటే మనకు వచ్చేసి ఇంకేమైనా వీడియోస్ పెట్టొచ్చు కదా, ఏం బర్రెలు వీడియోస్ అని అడుగుతున్నారు. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ అందరూ అయితే మాత్రం బఫెల్లో వీడియోసే కొంచెం ఇంట్రెస్ట్గా అయితే బఫెల్లో వీడియోసే నా ఛానల్ వరకు వచ్చేసి అయితే ఇంక బఫెల్లో వీడియోసేనండి ఎక్కువ సపోర్ట్ చేసేది. అందువల్ల ఏంటంటే నేను బఫెల్లో వీడియోసే ఇంకా అది ఇది కాదనుకుంటే ఇంకేదైనా ఛానల్ పెట్టుకుంటే సరే కానీ దీని వరకు అయితే మాత్రం బఫెల్లో వీడియోస్కి మాత్రం అంకితము. ఇంకా బఫెల్లో వీడియోస్ ఏమైతే వ్లాగ్స్ రావు. ఇంకా నేనైతే అనుకుంటున్నాను ఇంక వీటి వరకే దీనికని ఒకసారి వేరే అయితే ఏం పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే వేరే పెట్టినా ఏం పోవట్లేదు. బఫెల్లో వీడియోస్ మాత్రం కొంచెం అయితే మాత్రం పర్లేదు, హెవీగా ఏం పోవట్లేదు, లైట్గా పర్లేదు. అస్సలు బాగుండా ఉండేవి పెట్టుకునే కంటే పోయి పెట్టుకోవడం మేలు కదా, నేనైతే అలాగే అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి అయితే, బాయ్ బాయ్.